సంక్రాంతి సంబరాలు డబల్ ధమాకా చేసుకుందామనుకున్నారు అధికార హస్తం నేతలు. కానీ ఆ ఆశలు అడియాసలే అయ్యాయి. పండగ తర్వాత భర్తీ అనే క్లారిటీ రావడంతో పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలు ఉసూరుమంటున్నారట. అధిష్టానం అసలు ఆ ఊసే ఎత్తకపోవడంతో తెగ టెన్షన్ పడుతున్నారట. ఇంతకీ హస్తం పార్టీలో ఏం జరుగుతోంది? ఇంకొన్నాళ్ళు వెయిటింగ్ తప్పదా? ఆఫ్టర్ పొంగల్ అంతా ఉత్తిదేనా? ఆశల పల్లకీలోనే హస్తం నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటిపోయింది. అయితే పదవుల విషయంలో నాయకుల్లో ఇంకా అసంతృప్తి మాత్రం చల్లారలేదు. అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశించిన నేతల్లో చాలా మందికి ఇంకా అవకాశం దక్కలేదు. దీంతో వారంతా తమ వంతెప్పుడు అన్నట్లుగా హైకమాండ్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు భర్తీ చేసినప్పటికీ ఆశావాహుల జాబితా ఇంకా మిగిలిపోతూనే ఉంది. అయితే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు మిగిలిపోయిన జాబితాలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారి కోసం ఇటీవలే అధిష్టానం మరోసారి పదవుల పందేరం మొదలుపెట్టినట్లు ప్రచారం జరిగినా అది కేవలం ప్రచారంగానే మిగిలిపోయినట్లు తెలుస్తోంది. అప్పుడు ఇప్పుడు అంటూ అధిష్టానం పార్టీ నేతలకు పదవులపై ఆశలు రేపడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ గా మారిపోయిందనే గుసగుసలు గాంధీ భవన్ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ మనదే, అధికారము మనదే, ఎప్పటికైనా ఛాన్స్ దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్న ఆశావాహులు మరింత నిరాశలో కూరుకుపోతున్నారు. త్వరలోనే పదవుల ప్రకటన ఉంటుంది అంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. అయితే అదేది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇంకెప్పుడు మాకు అవకాశం కల్పిస్తారు అంటూ బిక్కచూపులు చూస్తున్నారు నేతలు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ తరఫున బలమైన వాయిస్ వినిపించాం. తీరా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు పదవుల విషయంలో నాంచుతున్నారనే అభిప్రాయం హార్డ్ కోర్ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలకు తొలి విడతలో నామినేటెడ్ పదవులు దక్కగా వారి పదవీ కాలం కూడా త్వరలో ముగియబోతోంది. 2వ విడత నామినేటెడ్ పదవుల భర్తీ త్వరలోనే ఉంటుందని లీకులు బయటకొస్తున్నా అది ఎప్పుడన్నదే క్లారిటీ లేకుండా పోయింది. జనవరి మొదటి వారంలోనే దాదాపు 18 నుంచి 20 నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారని ఆ మధ్య గట్టిగానే ప్రచారం నడిచింది. దీంతో సంక్రాంతికి అసలైన సంబరాలు చేసుకోవచ్చని చాలా మంది ఆశావాహులు గట్టిగానే సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేసుకున్నారట. అయితే ఇప్పుడు కాదు, పండగ తర్వాతే ఏ పదవైనా అంటూ మరో లీక్ బయటికి రావడం తీవ్ర నిరాశకు గురిచేసింది. పోనీ పండగ తర్వాతైనా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా అంటే అది అనుమానమేనన్న చర్చ జరుగుతోంది. పండుగ తర్వాత అన్నారు, ఇప్పుడు ఆ పండుగ కూడా అయిపోయింది. దీంతో పదవుల భర్తీ ఎప్పుడు అనే ప్రశ్న పార్టీ వర్గాల నుంచి మరోసారి బలంగా ఎదురవుతోంది. అయితే ఏ క్షణమైనా అంటూ ఏఐసిసి వర్గాల నుంచి సమాధానం వస్తున్నట్లుగా రాష్ట్ర పార్టీ పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ విషయంలోనూ సందిగ్ధత తప్పని పరిస్థితి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతోంది. ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే వార్డులు, డివిజన్ల వారీగా ఇన్ఛార్జ్లను కూడా నియమించింది పిసిసి. అంతేకాదు, గెలుపు కోసం పనిచేసిన నేతలకు మాత్రమే పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలని పిసిసి ఆలోచనగా తెలుస్తోంది. పనిచేసే నాయకులకే పదవులిస్తామని స్పష్టంగా చెబుతోందట. మరి ఆ లిస్ట్ లో ఎవరుండబోతున్నారు, ఎవరికి అవకాశం దక్కబోతోందన్నదే ఇప్పుడు సస్పెన్స్. పండుగ ముగిసింది, ఏ క్షణమైనా పదవుల పందారం పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. హైకమాండ్ విడుదల చేసే జాబితాలో ఎవరికి చోటు దక్కుతుందన్నదే హస్తం శ్రేణులకు హై టెన్షన్ పుట్టిస్తోంది. మరి ఆశావాహుల ఎదురు చూపులకు ఇప్పుడైనా న్యాయం దక్కుతుందో లేదో చూడాలి.